హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు ఈ మలీదా లడ్డూలు చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి. ఈ మలీదా లడ్డూలు బతుకమ్మ పండుగకు, పీర్ల పండుగకు చేస్తుంటారండి. ఈరోజు పీర్ల పండుగ కదా, నేను అందుకే ఇవి పీర్ల పండుగకు దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి చేస్తున్నానండి. మేము ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం. దీని కొరకు గోధుమ పిండి ఒక 4 చపాతీలకు గోధుమ పిండి అండి. కొంచెం సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుంటే మనకు చపాతీలు మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ వేసి కలుపుకుందాము. ఇలా రావాలి పిండి. వాటర్ వేసి ఇది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఇలా దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఈ 10 నిమిషాల లోపల మనం జీడిపప్పులు, బాదం పప్పులు ఇలా సన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేపుకొని లడ్డూలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పొయ్యి మీద ఒక గరిటె పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పులు, జీడిపప్పులు వేయించుకుందాము. ఇవి వేగిపోయినాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇది చపాతీ పిండి కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకొని చేసుకోవాలండి. చపాతీ కొంచెం మందంగా వస్తే మనకు మెత్తగా బాగుంటుంది లడ్డులకు. ఇది ఇలాగే పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. పలసగా అయితే చేయొద్దు, కొంచెం మందమే ఉండాలి. ఇలా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెన్నము వేడి అయిపోయింది. ఇది వేసేసుకుందాము. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పి ఇప్పుడు నెయ్యితోటి కాల్చుకోవాలండి. ఇలా నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. మలీదా ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మరొక సైడ్ తిప్పి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇలాగ అంత చపాతీ అంతా రుద్దేసుకొని ఇది కాలవాలండి. ఇలా మళ్ళీ తిప్పేసుకొని ఇది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇది మాడిపోతే అంత టేస్టీగా ఉండవు లడ్డూలు. ఇలా కాల్చుకోవాలి. ఇది మడత పెట్టి మనం ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మెత్తగా అలాగే ఉంటుంది. అన్ని చపాతీలు అన్నీ చేసుకున్నానండి. 4 చపాతీలు అయినాయి నాకు. 4 చపాతీల పిండి వేసుకున్న 4 చపాతీలు అయినాయి. ఇప్పుడు ఈ చపాతీలను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలాగా ఇవి మెత్తగా ఉంటాయి. ఇవి చల్లారిపోయినా కూడా మనకు చేసుకోవడానికి వస్తాయండి. వేడి ఉండాల్సిన అవసరం లేదు. నెయ్యి వేసి కాల్చుకున్నాం కదా. ఇలా ఒక గిన్నె తీసుకొని ఇవి నొక్కి నొక్కి ఇలా కొలుసుకుంటే గిన్నె నిండా పైకి వచ్చే వరకు ఉండాలి. ఇప్పుడు అదే గిన్నెతోటి 1/2 గిన్నె బెల్లం అండి. ఈ కొలత మనకు బెల్లం ఎంత వేసుకోవాలి దాని గురించి ఈ కొలుసుకోవడం అండి. ఇలాగ బెల్లం, ఇది మంచి బెల్లము తురుముకొని ఇది కలుపుకుంటే దీంట్లో చెత్త కానీ ఏది కానీ లేదు. ఇలా కలిపేసుకోవాలి. మనకు చల్లగా అయినా కూడా మనకు లడ్డూలు చేసుకోవడానికి వస్తుందండి. కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు వేసేసుకోవాలి. కొంచెం సోంపు కూడా వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది ఇది. ఇవన్నీ వేసేసుకొని కలిపి ఇప్పుడు లడ్డూలు చేసుకుందాము. ఇలా లడ్డూలు ఇలా చేసుకోవాలండి. ఇవి గోధుమ పిండితోటి, జొన్న పిండితోటి, వరి పిండితోటి చేస్తుంటారండి ఈ లడ్డూలు. మనకి ఇష్టం వచ్చిన పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్నీ అయిపోయే వరకు చేసుకుందాము. అన్నీ అయిపోయినాయండి. ఇవి చాలా బాగుంటాయి. మీరు ఒకసారి చేసి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తుంటారు మీరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.